తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను రేచల్. గ్యాస్ ఎసిడిటీ ఈ ప్రాబ్లం ఎందుకు వస్తుంది? గ్యాస్ ప్రాబ్లం వస్తే కనిపించే లక్షణాలు ఏంటి? మరి ఈ ప్రాబ్లం వస్తే బయటపడడం ఎలా? ఈ డౌట్స్ని క్లారిఫై చేయడానికి వాళ్ళ మనతో పాటు ఉన్నారు సీనియర్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ డాక్టర్ రఘురామ్ కొండాల గారు, కాంటినెంటల్ హాస్పిటల్. సో వారితో మాట్లాడి మరిన్ని వివరాలు అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే. ఎస్, గ్యాస్ ఎసిడిటీ మనిషి పుట్టాక ప్రతి ఒక్కరికి ఈ ప్రాబ్లం వస్తుంది అని వింటుంటాము. ఎందుకు వస్తుంది డాక్టర్ గారు? సో గ్యాస్ ఎసిడిటీ గురించి మనం మాట్లాడుకునేటప్పుడు రెండు రకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ పెప్టిక్ అల్సర్ డిసీజ్ ఆర్ డిస్పెప్సియా అంటాం. అంటే స్టమక్ లేదా దాని నెక్స్ట్ భాగం డియోడనమ్ అనే ఏరియాలో అల్సర్స్ కావచ్చు, లేదా ఇన్ఫ్లమేషన్, కొంచెము రెడ్నెస్, ఎరోజన్స్ అనేవి ఫామ్ అయినప్పుడు మనిషికి ఈ గ్యాస్ ఎసిడిటీ లాంటి లక్షణాలు వస్తాయన్నమాట. రెండో ఇంపార్టెంట్ కండిషన్ జిఈఆర్డి ఆర్ యాసిడ్ రిఫ్లక్స్ అంటాం. ఇందులో ఏమిటంటే ఫుడ్ పైపు స్టమక్ మధ్యలో ఒక వాల్వ్ మెకానిజం అనేది ఉంటుందన్నమాట. ఆ వాల్వ్ మెకానిజం సరిగ్గా మీకు వర్క్ చేయనప్పుడు స్టమక్లో ఉన్న యాసిడ్ పైకి వస్తూ ఉంటుంది. దానివల్ల చాలామందికి గుండెల్లో మంటలాగా ఉండడం, కొంతమందికి గొంతు నొప్పిగా ఉండడం, లేదా టీత్ సెన్సిటివిటీ ఎక్కువ అవడము, కొంతమందిలో ఆస్మా ప్రాబ్లం ఎక్కువ అవడం, కాఫ్, వాయిస్ మార్పు, ఇవన్నీ కూడా చూస్తూ ఉంటాం. అయితే ప్యూర్గా పెప్టిక్ అల్సర్, స్టమక్, డియోడనమ్ ఇన్వాల్వ్ అయినప్పుడు మాత్రం కడుపులో మంట, తిన్న వెంటనే అజీర్తిలాగా, ఇండైజెషన్ లాగా ఉండడం, తిన్న తర్వాత కడుపు ఉబ్బరంగా ఉండడం, కొంతమందికి ఏంటంటే ఎక్కువగా తేన్పులు కూడా వస్తూ ఉంటాయి. కొంతమందిలో వికారంగా వామిటింగ్ వచ్చినట్టుగా ఉండడం, వామిటింగులు కావడం, ఇలాంటి ఇబ్బందులు కూడా ఉంటాయి. వెరీ రేర్గా అల్సర్స్ నుంచి బ్లీడింగ్ అయింది అనుకోండి, అప్పుడు మోషన్ నల్ల రంగులో రావడము, లేదా వామిటింగ్లో బ్లడ్ రావడం, ఇలా కూడా జరగవచ్చు. ఇవన్నీ లక్షణాలు అన్నమాట. అంటే ఇప్పుడు డాక్టర్ గారు గ్యాస్ ప్రాబ్లం వేరు, ఎసిడిటీ ప్రాబ్లం వేరంటారా? రెండు బోత్ సేమ్ అంటారా? ఇవన్నీ ఏంటంటే ఒక కాన్స్టిలేషన్ ఆఫ్ సిమ్టమ్స్. అంటే ఇప్పుడు నేను చెప్పిన లక్షణాలన్నింటినీ కలుపుకొని మనం గ్యాస్ ఎసిడిటీ అని అంటాం. అంటే జ్వరం అని అన్నప్పుడు అది ఒక లక్షణం మాత్రమే, అది డిసీజ్గా చెప్పం. ఆ జ్వరానికి కారణం ఏమైనా అయి ఉండొచ్చు, మలేరియా, డెంగ్యూ, టైఫాయిడ్. అదేవిధంగా గ్యాస్ ఎసిడిటీ అనేది లక్షణం మాత్రమే, కారణం మనము ఇప్పుడు మాట్లాడుకుందాం దీని గురించి. సో కారణాల విషయానికి వస్తే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇండియన్ కాంటెక్స్ట్లో కానీ వరల్డ్ ఓవర్ ఎక్కడైనా కానీ హెలికోబాక్టర్ పైలోరీ అనే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్. ఈ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఏంటంటే కంటామినేటెడ్ ఫుడ్ మరియు వాటర్ ద్వారా మన స్టమక్లోకి ప్రవేశించి స్టమక్లో ఈ విధంగా అల్సర్స్ కానీ లేదా ఇన్ఫ్లమేషన్ కానీ కాజ్ చేస్తుంది. అలా ఉన్నప్పుడు మీరు ఏదైనా ఆయిలీ ఫుడ్స్ కానీ లేదా స్పైసీ ఫుడ్ ఐటమ్స్, పుల్లగా ఉండే ఐటమ్స్, ఇవన్నీ తీసుకున్నప్పుడు ఇబ్బంది ఎక్కువగా అవుతూ ఉంటుంది. ఈ హెచ్ పైలోరీ కాకుండా మిగతా కారణాల గురించి మనం చూసుకుంటే కనుక పెయిన్ కిల్లర్స్, దాంట్లోనూ నాన్ స్టిరాయిడల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్ అంటారు. కామన్గా వాడే బ్రూఫెన్ కావచ్చు, ఓబెరాన్, డైక్లోఫెనాక్, ఇవన్నీ కూడా మన స్టమక్లో అల్సర్స్ క్రియేట్ చేసేదానికి ఛాన్సెస్ ఉంటాయన్నమాట. ఇవి కాకుండా మన లైఫ్ స్టైల్ చాయిసెస్, హ్యాబిట్స్ కానీ రెగ్యులర్గా ఆల్కహాల్ తీసుకోవడము, లేదా స్మోకింగ్, లేదా టొబాకో, వీటన్నిటి వల్ల ఏమవుతుందంటే స్టమక్లో కొన్ని డిఫెన్సివ్ మెకానిజమ్స్ ఉంటాయి ఈ హెలికోబాక్టర్ పైలోరీ దాని ఎఫెక్ట్స్ నుంచి తప్పించుకోవడానికి. సో ఈ విధంగా ఎక్కువగా ధూమపానం లేదా మద్యపానం చేసేవాళ్ళు ఆ డిఫెన్స్ మెకానిజమ్స్ అనేవి సరిగ్గా ఉండవు. సో యాసిడ్ ప్రభావం వల్ల స్టమక్లో మీకు అల్సర్స్ ఫామ్ అవ్వడం కానీ లేదా ఇలాంటి ఇబ్బందులు తలెత్తుతూ ఉంటాయి. పొట్ట ఉబ్బిపోతే గ్యాస్ ప్రాబ్లం ఉన్నట్టేనా డాక్టర్ గారు? అవును. సో ఇప్పుడు ఈ ప్రాబ్లం వచ్చిన వాళ్ళకి ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది? అండ్ ఏజ్ని బట్టి ట్రీట్మెంట్ ఏమైనా చేంజెస్ ఉంటాయా? ఇప్పుడు చిన్న పిల్లల్లో కూడా చూస్తున్నాం, యంగ్స్టర్స్లో గ్యాస్ ప్రాబ్లం అంటే పెద్దవాళ్ళలోనే వస్తుంది అనేది పోయి ఇప్పుడు ఏజ్తో సంబంధం లేకుండా చూస్తున్నాము. సో ఎలా ఉంటుంది ట్రీట్మెంట్ వీళ్ళకి? సో హెలికోబాక్టర్ పైలోరీ కారణంగా మనం కనుక్కుంటే కనుక ఎండోస్కోపీ ద్వారా దానికి ఒక యాంటీబయాటిక్ కోర్స్ వాడాల్సి ఉంటుందన్నమాట.
14 రోజుల పాటు, 2 వారాల పాటు. అదే వేరే కారణాలు ఉన్నాయి అనుకోండి, కొన్నిసార్లు ఫుడ్ ఇంటాలరెన్స్ అనేది కూడా చాలా కామన్ రీజన్ ఉంటుంది. ఫుడ్ ఇంటాలరెన్స్లో మనం చూసుకుంటే లాక్టోజ్ ఇంటాలరెన్స్ అనేది చాలా కామన్ కండిషన్. చిన్నపిల్లలుగా మనం అందరూ మిల్క్ మరియు మిల్క్ ప్రోడక్ట్స్ తీసుకుంటాము. దాంట్లో ఉండే కాల్షియం కానీ, ప్రోటీన్ కానీ, ఇవన్నీ కూడా మన గ్రోత్కి చాలా ఇంపార్టెంట్. అయితే మనం గమనించవలసింది ఏంటంటే 3వ డికేడ్ నుంచి, అంటే ఆఫ్టర్ 20 years మిల్క్ డైజెషన్ కెపాసిటీ అనేది చాలా వరకు తగ్గిపోతుంది. ఈ ప్రాబ్లం చాలా కామన్. ఒక 100 మంది ఇండియన్స్ని చూసుకుంటే కనుక 50 నుంచి 60% మిల్క్ డైజెషన్ కెపాసిటీ అనేది 3rd డికేడ్ ఆఫ్ లైఫ్ నుంచి తగ్గిపోతుంది అన్నమాట. సో అలాంటి వాళ్ళు మిల్క్ ప్రోడక్ట్స్ ఎక్కువగా తీసుకుంటే కడుపు ఉబ్బరంగా ఉండడం, ఎక్కువగా తేన్పులు రావడం, ఇలాంటి లక్షణాలు కనిపిస్తాయి. కొంతమందిలో అబ్డామినల్ క్రాంప్స్ కానీ లేదా లూజ్ స్టూల్స్ రావడం కూడా జరగవచ్చు. మరి అలాంటి సందర్భాల్లో వాట్ షుడ్ వీ డూ? మిల్క్ని పూర్తిగా మానేయడమేనా అంటే దీనికి ఒక చిన్న తప్పించుకునే మార్గం కూడా ఉందన్నమాట. పెరుగు లేదా మజ్జిగలో ఏమవుతుందనంటే బ్యాక్టీరియల్ యాక్షన్ వల్ల, ఫర్మెంటేషన్ వల్ల లాక్టోజ్ అనేది లాక్టిటాల్గా మారిపోతుంది. అండ్ ఆ విధంగా మనం పెరుగు మజ్జిగ తీసుకుంటే దానివల్ల ఈ కడుపు ఉబ్బరం కానీ, లాక్టోజ్ ఇంటాలరెన్స్ ఉన్న వాళ్ళకి ఉండే లక్షణాలు కానీ ఏమీ ఉండవు అన్నమాట. సో ఈవెన్ ఆఫ్టర్ 2nd డికేడ్ ఆఫ్ లైఫ్ మీరు పెరుగు మజ్జిగ ఇవి ఏ ఇబ్బంది లేకుండా తీసుకోవచ్చు. కానీ మిల్క్ ప్రోడక్ట్స్ మాత్రము వీలైనంత వరకు తగ్గించుకుంటే మంచిది. ఇంకా మిగతా విషయాలకు వస్తే కొన్ని ఫుడ్స్ కూడా చాలా ఎక్కువ గ్యాస్ ప్రొడ్యూస్ చేస్తాయి. వీటిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది బీన్స్ అన్నమాట. బీన్స్లోని అన్ని మెంబర్స్ కూడా ఈ పప్పులు కావచ్చు, వీటిల్లో ఒక కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్ అనేది ఉంటుంది, రాఫినోజ్ అనేది. ఇది మన బాడీ డైజెస్ట్ చేసుకోలేకపోవడం వల్ల తిన్న తర్వాత బ్లోటింగ్గా ఉండడం. మరికొన్ని కూరగాయలు అంటే క్యాబేజ్, కాలీఫ్లవర్, ఆనియన్స్ కానీ లేదా యాపిల్స్ కానీ ఇవి కూడా కొంచెం గ్యాస్ ప్రొడ్యూస్ చేసే స్వభావం కలిగిన తినుబండారాలుగా మనం చెప్తామన్న. ఆల్రెడీ ప్రాబ్లం ఉన్న వాళ్ళు వీటికి దూరంగా ఉంటే వీటిని తగ్గించుకుంటే మంచిది. అయితే మనం ఇక్కడ గమనించవలసింది ఏంటంటే బీన్స్ అనేది వెరీ గుడ్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్. సో మనం బీన్స్ని పూర్తిగా అవాయిడ్ చేయడం అనేది అది ఒక స్టాండర్డ్ రికమెండేషన్గా ఎప్పుడు చెప్పాం. ఎందుకంటే చాలామంది వెజిటేరియన్స్కి ఇప్పుడు లెగ్యూమ్స్, లెంటిల్స్ ఇవే ప్రాపర్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్గా ఉంటుంది అన్నమాట. సో ఇప్పుడు గ్యాస్ ప్రాబ్లం వచ్చిన వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత మళ్ళీ వచ్చే ఛాన్సెస్ ఎంతవరకు ఉంటుంది? రాకుండా ఉండాలి పర్మనెంట్గా అంటే ఏం చేయాలి ఫైనల్గా? సో హెలికోబాక్టర్ పైలోరిని కనుక మనము డయాగ్నోస్ చేసాము, యాంటీబయాటిక్ కోర్స్ వాడాము అని అంటే చాలా సందర్భాల్లో అది మంచిగా క్యూర్ అయిపోతుంది. ఈ మధ్యన చూస్తున్న ఫినామినన్ ఏంటంటే యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ అంటాం. అంటే యాంటీబయాటిక్స్ ప్రాపర్ ఇండికేషన్ లేకపోయినా కానీ వాడడం వల్ల ఏమవుతుందంటే ఈ బ్యాక్టీరియము కామన్గా మనం వాడే యాంటీబయాటిక్స్ అమాక్సిసిలిన్ కానీ, క్లారిథ్రోమైసిన్ వీటికి రెసిస్టెన్స్ అనేది డెవలప్ చేసుకుంది. సో అలాంటి సందర్భాల్లో మనం గమనించవలసింది ఏంటంటే యాంటీబయాటిక్ ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత ఒక 2 నెలలకి ఈ బ్యాక్టీరియం క్లియర్ అయిందా లేదా అనేది ఒక సింపుల్ స్టూల్ టెస్ట్ ద్వారా మనం కన్ఫర్మ్ చేసుకోవచ్చు. ఒకసారి క్లియర్ అయిపోయిన తర్వాత ఇన్ఫెక్షన్ అనేది మళ్ళీ రావడం, రీఇన్ఫెక్షన్ అనేది అంత కామన్గా జరిగే ప్రాబ్లం కాదు. సో ఒకసారి మనం హెలికోబాక్టర్ పైలోరిని మంచిగా ట్రీట్ చేసుకొని క్లియర్ అయిందని కన్ఫర్మ్ చేసుకుంటే ఆ ప్రాబ్లం నుంచి మనం శాశ్వతంగా విముక్తి పొందవచ్చు. చాలా వాల్యుబుల్ సజెషన్ ఇచ్చారు డాక్టర్ గారు. నిజంగా గ్యాస్ ఎసిడిటీ ప్రాబ్లం అనేది ప్రతి ఒక్కరిలో చూస్తూ ఉంటాము. మరి ఈ ప్రాబ్లం నుంచి బయటపడాలంటే ఏం చేయాలో, ట్రీట్మెంట్ ఏ విధంగా ఉందో మా ఐడ్రీమ్ వ్యూవర్స్కి ఎక్స్ప్లెయిన్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. And for more videos, Please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. Subscribe iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to
iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.